ప్రకటన గ్రంథంలో గనక చూస్తే 4వ అధ్యాయము 3వ వచనములో, ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. మెరుస్తూ ఉన్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ఆ సింహాసనము మీద కూర్చున్నటువంటి దేవాది దేవుని యొక్క వివరణ ఎలా ఉంది? సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. సూర్యుని యొక్క కాంతితో, పద్మరాగములతో, అమూల్యమైనటువంటి రాళ్ల నుండి వచ్చే మెరుపుతో, వాటి యొక్క రిఫ్లెక్షన్తో ఉన్నటువంటి వానిని పోలినట్లుగా ఉన్నదట. మరకతము వలె అది ప్రకాశించుచున్నదట. మెరిసేటువంటి ఒక మరకతము యొక్క మూల్యమైనటువంటి ప్రకాశించు రాయి వలె అది ప్రకాశించుచున్నది. ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉన్నది. అది ఇంద్రధనుసులాగా ఆ దేవుడు ఆసీనుడైనటువంటి సింహాసనాన్ని ఆసీనుడై ఉన్నది.